హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి 3 కీలక అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక మీదట రేషన్ సరుకులు వద్దు అనుకున్న వారికి కార్డుకి రూ. 920 అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు, ఒకవేళ ఈ యొక్క రూ. 920 అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకు వద్దు అనుకున్న వారికి నేరుగా మనకు ఈ యొక్క రేషన్ డిపోల ద్వారా మాత్రమే కందిపప్పు, నూనె, ఇతర నిత్యావసర సరుకులు అనేది ఆ యొక్క రూ. 920కి వారికి అందజేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనితో పాటుగా అసలు రేషన్ వద్దనుకున్న వారికి సంబంధించి ఎన్టీఆర్ వైద్య సేవా కార్డులు జారీ చేయబోతున్నట్లు, అసలు వారికి రేషన్ కార్డే వద్దనుకున్నట్లయితే కార్డును వెనక్కి ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఈ వీడియోలో నేను మీకు చెప్పడంతో పాటు జూన్ 12వ తేదీన మనకు కొత్త రేషన్ కార్డు అయితే అందజేయబోతున్నారు. ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో వారందరికీ సంబంధించిన స్టేటస్ అనేది ఆన్లైన్ లో చెక్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. అలాగే ఇటువంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇంకా మీకు ఫాస్ట్ అప్డేట్స్ అనేది కావాలి అనుకున్నట్లయితే, అంటే యూట్యూబ్ లో వీడియో అనేది పోస్ట్ చేయడానికన్నా ముందుగానే మీకు తాజా సమాచారం కావాలి అనుకున్నట్లయితే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఈ యొక్క ఛానల్ కనుక మీరు ఫాలో అయినట్లే ఇంకా ఫాస్ట్ గా మీకు అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీరు తక్కువ ధరకి ఆన్లైన్ లో షాపింగ్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో మరొక లింక్ అనేది ఇచ్చాను. వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్. ఇందులో కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే అతి తక్కువ ధరకి, అంటే రూ. 100 లోపల ఎవరైతే షాపింగ్ అనేది చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో నేను లింక్స్ అయితే పోస్ట్ చేస్తాను. రూ. 100 లోపల వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి సంబంధించి వెంటనే నేను లింక్ అయితే పోస్ట్ చేస్తాను. లింక్ పోస్ట్ చేసిన 2-3 నిమిషాల్లో లేదా వితిన్ 1 మినిట్ లో కనుక మీరు బుక్ చేసుకున్నట్లయితే మీకు ప్రోడక్ట్ అనేది డెలివరీ అనేది చేయబడుతుంది. ఒకవేళ 1 నిమిషం లేదా 2 నిమిషాలు ఆలస్యం కనుక చేసినట్లయితే ఈ యొక్క ప్రైస్ అంటే ఈ యొక్క అమౌంట్ అనేది మారిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు నేను లింక్ అనేది పోస్ట్ చేసిన వెంటనే మీకు నచ్చింది అనుకున్నట్లయితే మీకు సంబంధించిన సైజ్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు అనేది చెక్ చేసుకొని వెంటనే మీరు అమౌంట్ అనేది పెట్టుకోండి. వీలైనంత వరకు క్యాష్ అనేది పే చేసినట్లయితే వారికి ఖచ్చితంగా డెలివరీ అనేది చేయబడుతుంది. లేదా మేము ముందుగానే క్యాష్ ఆన్ డెలివరీ అనేది పెట్టుకుంటాము. ఆ తర్వాత ఈ యొక్క ప్రోడక్ట్ అనేది చెక్ చేసుకొని మనం ఉంచాలా, డిలీట్ చేయాలా అనేదాన్ని, అంటే క్యాన్సిల్ అనేది చేయాలనేది ఆలోచిస్తాం అనుకున్నట్లయితే అది మీ యొక్క ఇష్టం. వీలైనంత వరకు 1 నిమిషం లేదా 1.5 నిమిషం లేదా 2 నిమిషాల్లో ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మీరు బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు వీలైనంత వరకు మీకు ఈ యొక్క ప్రైస్ అనేది చేంజ్ అనేది కాదు, మీకు ఖచ్చితంగా డెలివరీ అయితే చేయబడుతుంది. ఇకపోతే రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం కొన్ని కీలక అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మనకు ఈ యొక్క రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనాలు అనేది తొలగించి మనకు రేషన్ డిపోల ద్వారా ఇప్పటి వరకు రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 50% పైగా ఈ యొక్క రేషన్ సరుకులు అనేది మొదటి 4 రోజులు అయితే పంపిణీ చేయడం జరిగింది. మిగిలిన వారందరికీ కూడా రానున్న 10 రోజుల్లో రేషన్ సరుకులు అనేది పంపిణీ అనేది అయితే చేయబడతాయి. అయితే ఇప్పుడు ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి మనకు చంద్రబాబు నాయుడు గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే రేషన్ బియ్యం మాకు వద్దు అంటారో అటువంటి వారందరికీ సంబంధించి నేరుగా ఈ యొక్క రేషన్ కి సంబంధించి ఎంత డబ్బులు అనేది వస్తాయంటే ఆ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంతమందికి సంబంధించిన డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకు, అంటే డీబీటీ పద్ధతి ద్వారా ఆ యొక్క రేషన్ కార్డులోని మహిళ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళ బ్యాంక్ ఖాతాకు జమ చేస్తామని గతంలో అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ యొక్క రేషన్ డిపోల ద్వారా అందజేస్తున్న బియ్యం కనుక చూసుకున్నట్లయితే 1 కిలో బియ్యానికి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 46 ఖర్చు నదవుతుంది. అంటే మనకు ఈ యొక్క బియ్యం అనేది మన యొక్క చేతికి రావడానికి కిలో బియ్యానికి రూ. 46 ఖర్చు నదవుతుంది. అయితే ఈ యొక్క రూ. 46 మనకు అందజేస్తున్నా కూడా బయట బ్లాక్ మార్కెట్ లో లేదా అక్కడే రేషన్ డీలర్ల వద్ద కానీ లేదా ఎండియు వాహనాల వద్దే రూ. 10కి, రూ. 15కి అమ్మేస్తున్నారని, దీనివల్ల దాదాపుగా రూ. 30 వరకు ప్రభుత్వానికి లాస్ అనేది రావడం, అలాగే మీకు కూడా లాస్ అనేది వస్తుందని, ఇక మీదట ఇటువంటి నష్టం అనేది జరగకుండా ఒకవేళ బియ్యం అనేది మాకు నచ్చలేదు, మేము డబ్బులు కావాలి అనుకున్న వారికి నేరుగా ఈ యొక్క అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేసే విధంగా కానీ, లేకపోతే వారికి అవసరమైన సరుకులు అందజేసే విధంగా ఏర్పాట్లు చేసే అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకు వస్తున్న అప్డేట్ ఏమిటంటే, ఉదాహరణకు మనకు కేజీ బియ్యానికి మనకు ప్రభుత్వానికి రూ. 46 ఖర్చు అనేది అవుతుంది. అంటే 1 కేజీ బియ్యానికి రూ. 46 అనేది ప్రభుత్వానికి ఖర్చు అనేది అవుతుంది. కాబట్టి గరిష్టంగా ఒక కార్డులో చూసుకున్నట్లయితే ఇద్దరు భార్యాభర్తలు, 2 పిల్లలు గనుక ఉన్నట్లయితే వారికి ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున టోటల్ గా నలుగురికి 20 కిలోల బియ్యం అనేది వరకు అయితే రావడం జరుగుతుంది. అంటే 20 కిలోలకి ఇంటూ రూ. 46 కనుక చూసుకున్నట్లయితే రూ. 920 అనేది వారికి ఒక కార్డుకి అయితే రావడం జరుగుతుంది. అంటే మినిమం నలుగురు ఉన్నట్లయితే వారికి రూ. 920 అనేది కార్డులో బియ్యానికి వారికి అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క అమౌంట్ అనేది వారి యొక్క
బ్యాంక్ అకౌంట్ కి వెయ్యాలి అనుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ కి వేసే విధంగా ఏర్పాట్లు చేయడం, లేదా ఈ యొక్క అమౌంట్ అనేది వారికి వేయడం కన్నా, లేదా ప్రస్తుతం ప్రభుత్వమే ఏదైనా సరే తక్కువ ధరకే వస్తువులు అనేది కొని ఈ యొక్క రైతు బజార్ లాగానే ఈ యొక్క రేషన్ డిపోలను చిన్న సైజు మినీ మార్కెట్ లాగా, అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గతంలో ఇవ్వడం జరిగింది. మినీ సూపర్ బజార్లనే ప్రస్తుతం రేషన్ డిపోలను ఏర్పాటు చేయబోతున్నట్లు చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. అంటే ప్రస్తుతం రైతుల వద్ద కానీ లేదా బల్క్ లో ఐటమ్స్ అనేది కొని తక్కువ ధరకే ఈ యొక్క ప్రోడక్ట్లు అనేది రేషన్ డిపోల ద్వారా మాత్రమే పంపిణీ చేసే విధంగా మనకు ఏర్పాట్లు చేస్తామని కూడా తెలియజేశారు. మనకు ఒక కేజీ బియ్యానికి సంబంధించి రూ. 46 అనేది ఖర్చు అనేది అవుతుంది కాబట్టి రూ. 46 వాల్యూ చేసే ప్రతి ఒక్క వస్తువు అనేది ప్యాకింగ్ అనేది చేసి అక్కడ అందజేయబోతున్నట్లు, టోటల్ గా ఆ యొక్క కార్డులో రూ. 920 అనేది రావాలి కాబట్టి రూ. 920 అవసరమైన నూనె కావచ్చు, కందిపప్పు కావచ్చు, పెసరపప్పులు కావచ్చు, లేదంటే బేడలు ఏదైతే సరే వాటిని అందజేయడంతో పాటు నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క రూ. 920 అందజేసే విధంగా ఏర్పాట్లు చేసే యోచనలో కూడా ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అంటే వారికి అమౌంటే కావాలి అనుకున్నట్లయితే మహిళకి సంబంధించి ఏదైతే ఆధార్ నంబర్ వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కు లింక్ అనేది అయిందో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు వేయడం గానీ, లేదా ప్రభుత్వం మనకు ఈ యొక్క సబ్సిడీకి గానీ, లేదా ఇతర తక్కువ ధరకే ఈ యొక్క మొత్తానికి సంబంధించి కందిపప్పు కావచ్చు, నూనె కావచ్చు, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మనకు త్వరలోనే ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకురాబోతోంది. వీలైనంత వరకు వచ్చే నెల 1వ తేదీ నుంచి కానీ, లేదా అవతల నుంచి దీని మీద ఒక చర్య తీసుకోబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం భారీ మొత్తంలో చాలా మంది ప్రతి నెల రేషన్ సరుకులు కూడా తీసుకోవట్లేదనేది గుర్తించనుంది కాబట్టి, అంటే చాలా మంది రేషన్ తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపించట్లేదని, దీని మీద ఈ యొక్క నిత్యావసర సరుకులు కనుక పంపిణీ చేసినట్లయితే అందరికీ ఉపయోగపడతాయని ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే మనకు గత 2 రోజుల క్రితం డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరికైతే రేషన్ వద్దు అనుకుంటున్నారో అటువంటి వారందరూ కార్డు వెనక్కి ఇచ్చేయండి. ఇచ్చేసిన వారందరికీ ఆరోగ్యశ్రీ కార్డు విడిగా ఇచ్చినట్లయితే బియ్యం అక్రమ రవాణా జరగకుండా ఉంటుందని ఆయన అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎవరికైనా సరే ప్రభుత్వ పథకాలు రావాలంటే ఖచ్చితంగా వారికి రేషన్ కార్డు అనేది ఉందా లేదా అనేది అయితే చెక్ చేస్తారు. అసలు రేషన్ కార్డుని ప్రామాణికంగా గనక తీసేసి ఇతర ఏదైనా సరే ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు, లేదా ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు ఇటువంటివి గనక పెట్టినట్లయితే మనకు బియ్యం అనేది చాలా మంది తీసుకోవట్లేదు కాబట్టి ఈ యొక్క బియ్యం తీసుకున్న వారందరికీ సంబంధించి కార్డులు వద్దని రిటర్న్ గనక ఇచ్చేసినట్లయితే ఏపీ ప్రభుత్వానికి 2,000 కోట్ల రూపాయల మేర ఆదాయం అనేది, అంటే భారం అనేది తగ్గుతుందని ఆయన అయితే ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం చాలా మంది ఈ యొక్క ఎన్టీఆర్ సేవా కార్డులు కావచ్చు, లేదా ఆరోగ్యశ్రీ కార్డులు అనేది చాలా మంది తీసుకుంటారు కాబట్టి దీని వలన చాలా మందికి ఉపయోగం అనేది ఉంటుందని, రేషన్ కోసం మాత్రమే చాలా మంది ఈ యొక్క రేషన్ కార్డులను అంటే రేషన్ అనేది అవసరం అనేది లేకపోయినా కార్డులు అనేది చాలా మంది తీసుకుంటున్నారని, కేవలం ప్రభుత్వ పథకాలకే రేషన్ కార్డు అనేది తీసుకుంటున్నారు కాబట్టి ఇటువంటి అవకతవకలు జరిగేదానికి ఛాన్స్ అనేది అధికంగా ఉంది. కాబట్టి రేషన్ కార్డు లేకుండానే ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు కనుక జారీ చేసినట్లయితే ప్రభుత్వానికి కొంతమేర కష్టం అనేది, అంటే భారం అనేది తగ్గే అవకాశం ఉన్నట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది. మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ డిపోల ద్వారానే ఈ యొక్క మినీ సూపర్ బజార్లను ఏర్పాటు చేయబోతున్నట్లు, రేషన్ డిపోల ద్వారానే చిన్నపాటి వస్తువులు అనేది అమ్ముకునే విధంగా కూడా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. మనకు దీనికి సంబంధించి ఒక త్వరలోనే ఒక కీలక అప్డేట్ మనకైతే రాబోతోంది. ప్రస్తుతానికి మాత్రం ఒక రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా సరే ప్రతి ఒక్కరికి రూ. 43 చొప్పున, అంటే ఒక రేషన్ కార్డులకి సంబంధించి బియ్యానికి రూ. 46 ఖర్చు అనేది అవుతుంది కాబట్టి ఒక కేజీ బియ్యానికి రూ. 46 చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉన్నట్లయితే అంతమందికి సంబంధించి ఎన్ని బియ్యం అనేది వస్తాయో ఇంటూ రూ. 46 మనకైతే వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి త్వరలోనే మహిళలకు సంబంధించిన బ్యాంక్ ఖాతాకు వేయాలా, లేకపోతే ఇదే అమౌంట్ కు ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలా అనే దాని మీద మనకు ఒక కీలక అప్డేట్ త్వరలో అయితే రాబోతుంది. ఇకపోతే రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, అలాగే కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు పంపిణీ చేస్తారు అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే రేషన్ కార్డులకు సంబంధించి చాలా మంది డేట్ అనేది అయిపోయినట్లు, ఇంకా ఆప్షన్ రాలేదని కొంతమంది అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దరఖాస్తు చేసుకోవడానికి చివరి గడువు అనేది లేదు అని, ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం చాలా వరకు ఆప్షన్ అనేది సరిగా వర్క్ అనేది కావడం లేదు. అంటే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది సరిగా రావడం లేదు కొంతమంది అయితే చెప్తున్నారు. సచివాలయాల్లో మాత్రం 100% చాలా వరకు అయితే వర్క్ అనేది అవుతున్నాయి. అలాగే మీరు ఏదైనా సరే సేవలు అనేది పొందాలి అనుకున్నట్లయితే వాట్సాప్ లో కూడా మీరైతే పొందొచ్చు. వాట్సాప్ లో కూడా ఖచ్చితంగా వర్క్ అనేది అవుతుంది. అలాగే మనకు చాలా మందికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. మేము చాలా మంది ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి అప్లై అనేది చేసుకున్నాము. మాకు సంబంధించి కార్డు అనేది వచ్చిందా లేదా స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి లింక్ అని చాలా మంది అయితే అడిగారు. నిన్నటి రోజున దీని మీద నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుకి సంబంధించి స్ప్లిట్టింగ్ కావచ్చు, యాడింగ్ కావచ్చు, డిలీషన్ కావచ్చు, లేదా ఇతరత్ర ఏదైనా సరే అప్డేట్ అనేది చేసుకున్నా సరే అటువంటి వారందరికీ సంబంధించి చూసుకున్నట్లయితే వారి అందరికీ రేషన్ కార్డులు అయితే శాంక్షన్ అయితే కావడం జరిగింది. మీకు సంబంధించి కొత్త రేషన్ కార్డు నంబర్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నా, లేదా మీకు సంబంధించి డిజిటల్స్ అనేది కంప్లీట్ అనేది అయిందా లేదా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను. అక్కడ స్క్రీన్ మీద ఆల్రెడీ మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకైతే కనిపిస్తుంది.
ఈ విధంగా మొదటి బాక్స్ కనుక ఈ విధంగా మీకు టోటల్ డీటెయిల్స్ అనేది కనిపించి కొత్త రేషన్ కార్డ్ నంబర్ కనుక చూపించింది అంటే మీకు ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది ఈ నెలలో పంపిణీ చేస్తారు కాబట్టి మీకైతే రావడం జరుగుతుంది. ఈ నెల 12వ తేదీన వీలైనంత వరకు రేషన్ కార్డులకు సంబంధించి మొదటి విడత కార్డులు పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీ యొక్క కార్డు స్టేటస్ తప్పనిసరిగా మీరైతే చెక్ చేసుకోండి. అలాగే రేషన్ కార్డులో అందరికీ సంబంధించి కొంతమందికి ఈకేవైసీ అనేది అయినా కూడా ఇక్కడ ఈకేవైసీ కాలేదని అయితే చూపిస్తుంది. మీ కుటుంబంలో అందరికీ ఈకేవైసీ అనేది అయి ఉందా లేదా కూడా ఈ యొక్క స్టేటస్ సంబంధించిన లింక్ లో మీరైతే చెక్ చేసుకోవచ్చు. 100% వర్క్ అనేది అవుతుంది. తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన అన్ని రకాల లింకులు మీరైతే ఫాలో అనేది అవ్వండి. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడంతో పాటు ఆన్లైన్ షాపింగ్ సంబంధించిన డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ కూడా ఒకసారి అయితే తప్పనిసరిగా ఫాలో అనేది అవ్వండి. ఒకసారి అయితే ఫాలో అనేది అవ్వండి. మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా అలాగే ఉండిపోండి. లేదా మీకు తక్కువ ధరకి ప్రోడక్ట్ అనేది మీరు షేర్ చేయట్లేదు, ఎక్కువ ధరకి వస్తున్నాయని మీరు కనుక అనుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు ఇందులోంచి అయితే వెళ్ళిపోండి. వీలైనంత వరకు ఒకసారి అయితే ట్రై చేయండి.